కీర్తి ఏం చేస్తున్నావు? చేపల పులుసు చేస్తున్నానండి. ఏంటి స్పెషల్ ఈ రోజు? ఇవాళ ఆప్కో పిక్నిక్ ఉంది కదా, అందుకని చెప్పి చేపల పులుసు చేస్తున్నా. ఆప్కో పిక్నిక్ అంటే ఏంటది? మనం ఎవ్రీ ఇయర్ వెళ్తాం కదా ఆప్కో పిక్నిక్ కి. సో ఇవాళ చూపిస్తా ఎలా ఉంటుందో. సో మన వంతుగా నేను చేపల పులుసు చేస్తాను. రెండు చిత్రగని ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు. ఇది వచ్చేసరికి బొచ్చ చేప అనమాట. మాకు ఇక్కడ బొచ్చ చేప దొరికింది. సో దాన్ని పులుసు చేసాము. యాక్చువల్లీ ఇది నిన్నే చేయాలి పులుసు, నిన్న సాటర్డే అని చెప్పి చేయలేదు. సో ఇవాళ మార్నింగే చేసాము. ఇంకా టైం అవుతుంది, బయలుదేరాలి. యా ట్రై చేద్దు కానీ ఒక్క నిమిషం. ఆంధ్ర చేపల పులుసు ముక్క విరిగిపోకుండా జాగ్రత్తగా తీసి ట్రేలో పెడుతున్నాం. ఇలా హాఫ్ ట్రే. సో జాగ్రత్తగా నేను ఎరక్కొడుతున్నానని మా ఆయన వచ్చాడు. సో ఇప్పుడైతే హాఫ్ ట్రే చేసుకొని వెళ్ళాలి. టేస్ట్ ఎలా ఉంది శబరి? శబరీష్ కరెక్ట్గా చెప్తాడు టేస్ట్ ఎట్లా ఉంది, ఉప్పు తగ్గిందా అన్నీ. చేపల పులుసు పేరేంటి? ఇది రవ్వ బొచ్చ బొచ్చ. చేప పులుసు పేరేంటి అని అడిగా. చేప పులుసు, ఆంధ్ర చేపల పులుసు. సో మా ఆయన గట్టిగా ప్యాక్ చేస్తున్నాడు, ఎందుకంటే అది పులుసు కాబట్టి తొనికిపోయిద్దని చెప్పి కారులో మంచిగా గట్టిగా ప్యాక్ చేస్తున్నాడు. ఈ పేపర్ వేస్తే పడదా బయటికి? దానిపైన మళ్ళీ అల్యూమినియం ఫాయిల్ వేస్తావా? ఓకే. సో మళ్ళీ అల్యూమినియం ఫాయిల్ కూడా డబల్ ర్యాప్ వేస్తున్నారు. సో ఇదే మన ఐటము, నాన్ వెజ్ ఫిష్ పులుసు. మన పేరు రాసాం అంతే. లెట్స్ గో. మనమే లేట్ రే, కొంచెం చేపల పులుసు కదా లేట్ అయింది. పదండి వెళ్దాం. సో మన పార్కింగ్ అక్కడ పెడితే వాళ్ళు మనల్ని పార్కింగ్ చేయనిస్తారు. యా ఇదే పిక్నిక్ స్పాట్. ఇప్పుడు ఎన్ని కార్లు ఉన్నాయో. అగో ఆ బ్లూ ట్యాగ్ ఉన్నోళ్ళు మాత్రమే ఇక్కడ పార్క్ చేసుకోవడం కుదిరిద్ది. బ్లూ ట్యాగ్ లేని వాళ్ళు డ్యామ్ దగ్గర పార్క్ చేసుకోవాలి, ఎందుకంటే పార్కింగ్ చాలా ఇబ్బంది అవుతుందని ఇలా పెట్టారు. ఓకే, ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు, వాళ్ళు చెప్పిన చోటే పెట్టాలి, ఎందుకంటే ప్లేస్ సరిపోవాలి కదా. అందుకు పార్కింగ్ ప్లేస్ వచ్చేసరికి బ్లూ తర్వాత పెట్టాలంట. లాక్ చేసారా? వాళ్ళకి ఆరెంజా? आपको
పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు. లైన్ ఎంత ఉందో చూడండి అసలు. ఇక్కడ నాన్ వెజ్, అటువైపు వెజ్ అనమాట. ఏం కావాలి? గోలీ సోడా కావాలంట. మీకు చికెన్ ఓకేనా? యా యా. ఏ హాయ్ అండి. ఒక చేత్తో మటన్, ఒక చేత్తో చికెన్. అసలుకి సర్వసాచి మీరు. రేనా మీరేసావు వంట చేయొద్దమ్మా. మేము కూడా ఫిష్ తెచ్చాము ఇవాళ యాక్చువల్లీ. అదేంటిది? ఏంటిది అది? ఓకే వేయండి. సో ఇవి వచ్చేసరికి స్వీట్స్ అనమాట. ఫుడ్ అయిపోయింది, ఇప్పుడు స్వీట్స్. ఇదంతా స్వీట్స్. ఫుడ్తో కడుపు నింపేశారు అనుకున్నాం, స్వీట్స్తో చేతులన్నీ నిండిపోయినాయి. ఏంటండి అసలుకి రివర్స్ అండ్ స్వీట్స్ ఇస్తున్నారు? చెయ్యి నిండిపోయింది అసలు. హ్యాపీ కదా? మామూలు హ్యాపీ కదా. ఈసీ వాళ్ళకే కాదు, అందరికి ఇస్తున్నారు కదా. అదే కదా, వాడికి ఇష్టమైన స్వీట్ అక్కడ కూర్చొని తింటున్నాడు. సో ఇవి అన్నమాట స్వీట్స్ ఇచ్చినవి. చేతులు నిండిపోయినాయి. సూపర్. నేనైతే మ్యాగ్నెట్ ట్రై కాదు, మధు కాదు, ఎక్కడికి వస్తారు డైరెక్ట్ గా పిక్నిక్. ఆప్కో పిక్నిక్ అన్ని బాగానే ఉన్నాయి కానీ భోజనం చేసిన తర్వాత ఎంత దూరం నడవాలంటే నేను ఇబ్బందిగా ఉందిరే. స్వీట్స్ ఇచ్చారు చూడండి. ఈ స్వీట్స్ అన్నీ క్యారీ చేసేంత, తినేంత ఓపిక లేదు. అలా అని చెప్పి ప్యాక్స్ తీసుకురాలేదు. సో అందుకని కారులో పెట్టడానికి వెళ్తున్నాం. కార్ పార్కింగ్ ఏమో అక్కడెక్కడో ఉంది. సో తిన్న తర్వాత వాకింగ్ చేసినట్టు అవుతుంది. ఓ మై గాడ్, నేను మాట్లాడుతుంటే వెనక కారు హార్న్ కొట్టారు. సో వాళ్ళకి దారి ఇవ్వాలి కదా. సో బేసిక్గా తిన్న తర్వాత వాకింగ్ చేస్తాం కదా, అలా అవుతుంది అనమాట. మన కార్ పార్కింగ్ అక్కడ ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి వెజ్, నాన్ వెజ్ రెండు ఉన్నాయి అనమాట. సో శ్రావణ మాసం కాబట్టి నాన్ వెజ్ అండ్ వెజ్ రెండు వేరువేరుగా పెట్టారు. సో మనం తీసుకొచ్చిన ఐటమ్ ఒకటి వెజ్, ఒకటి నాన్ వెజ్. మా ఫ్రెండ్ వాళ్ళది కూడా డ్రాప్ చేయడానికి వచ్చాం. సో మనం అక్కడ డ్రాప్ చేయగానే నాన్ వెజ్కి వెళ్ళిపోతుంది, వెజ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో అక్కడి నుంచి వాళ్ళు సర్వ్ చేస్తారనమాట. సో ఫుడ్ అయితే చాలా బాగుంది. చికెను, మటను, బొమ్మడాయలు, సంథింగ్ రొయ్యలు అన్నీ ఉన్నాయి. మన ఫిష్ ఇంకా రాలేదు మరి అక్కడ. మేబీ ఇప్పుడు వచ్చి అయిపోయి ఉంటుంది. ఓకే, స్వీట్స్ అయితే అక్కడ పెట్టేశాను. ఎండ మామూలుగా లేదండి, అసలు ఎండ మండిపోతుంది అసలు బాగా. ఎలా ఉందమ్మా? 3 అయితే తక్కువకి వచ్చేది మరి, ఇందాక తీసుకునే వాళ్ళం. 3 అయితే ఒక రేటు, ఒకటైతే ఒక రేటు. బాగుంటుంది బ్లూబెర్రీ. భోజనం అయిన తర్వాత స్వీట్స్ అయిన తర్వాత కిల్లి అయిన తర్వాత ఐస్ క్రీమ్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పుచ్చకాయ అంట. పుచ్చకాయ అయిన తర్వాత సాయంత్రం చాయ్ అండ్ బిస్కెట్లు అండ్ బజ్జీ కూడా ఉందంట. లేదు సార్. సురేష్ గారు భోజనం చేశారా? అన్నిట్లో సూపర్. చేపల గురించి సూపర్ ఉందండి. ఎవరు చేశారు? అయ్యో నేనే చేశా. ఓ సూపర్. మీరు ఎప్పుడు చేపల గురించి ఎప్పుడు తీసుకురండి. అలాగే, థ్యాంక్ యూ. ఈవెంట్ అయితే బాగా జరుగుతూనే ఉంది ఇంకా, కానీ మాకే కొంచెం పని ఉండి ఇంక బయలుదేరాం అనమాట. సో ఎండ అయితే మామూలుగా లేదు అసలుకి, ఎండిపోతుంది. తలకాయ కూడా బద్దలైపోతుంది. అండ్ అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల ఇంకైతే బయలుదేరాం. అసలుకి అందరూ ఉండమని చాలా గొడవ చేశారు, బట్ కుదరలేదు. అదనమాట
సంగతి. ఇది ఆప్కో పిక్నిక్. సో మళ్ళీ మడక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.